మనందరం అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. చదవబడిన ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో మనందరం కూడా కూర్చుందాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో తీసుకున్నటువంటి లేఖనములలో నుండి ఒక చిన్న అంశాన్ని నేను తీసుకొని మీ ముందుకు వచ్చాను. ప్రైజ్ ద లార్డ్. దానికంటే ముందుగా మరి గడిచిన దినముల్లో మనం 2 రోజులు కూటములు జరిగించుకున్నాం. మరి 4 కూటములు జరిగాయి. 4 కూటముల్లో కూడా మరి రాకడను గూర్చినటువంటి విషయాలను మరి వచ్చినటువంటి దైవజనులు మనతో మాట్లాడారు. ప్రైజ్ ద లార్డ్. అవి చాలా లోతైనటువంటి విషయాలు. ఆయన చరిత్రను, బైబిలును, ప్రైజ్ ద లార్డ్, అలాగనే ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్తమాన సంగతులను జోడించి ఆయన బోధించారు. నిజముగా నేనైతే చాలా ధన్యుడినని నేను నమ్ముతున్నా. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఇవాళ ప్రపంచమంతా కూడా ఆయన రాకడను గూర్చినటువంటి విషయాల చుట్టూ సంఘాలు తిరుగుతున్నాయి. కొంతమంది రాకడ జరగనై ఉన్నదని, కొంతమంది రాకడ అయిపోయిందని, ప్రైజ్ ద లార్డ్, మనము 1000 ఏండ్ల పాలనలో ఉన్నామని, ఇలాంటి రకరకాల సిద్ధాంతాలతో కూడినటువంటి బోధలు చుడతా ఉన్నాయి ప్రపంచాన్ని. మరి ఈ గందరగోళంలో ఈ సిద్ధాంతాల మధ్యలో ఏది సరైనదని నమ్మాలి? వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. ఒక తిన్నని మార్గం ఉందనుకోండి, ఆ తిన్నని మార్గంలో వెళ్ళటం అనేది అది అంత గందరగోళానికి గురి చేయదు మనల్ని. కానీ ఎప్పుడైతే ఒక కూడలి వస్తుందో, 4 బాటలు కలిసేటువంటి ఒక జంక్షన్ అనేది ఎప్పుడైతే వస్తుందో, అక్కడికి వెళ్ళినప్పుడు మనిషి గందరగోళానికి గురవుతాడు. ఎటు వెళ్ళాలి? ఇవాళ ప్రపంచంలో ఉన్న సిద్ధాంతాలన్నీ అలాగనే ఉన్నాయి. మనిషిని ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాయంటే 4 బాటలు కలిసేటువంటి కూడలిలోనికి తెచ్చిపెట్టాయి. ఏది కరెక్టు? ఏ మార్గము వెళ్ళాలి? ఏ దిశగా వెళ్ళాలి? ఏ బోధ ప్రకారంగా నేను వెళితే నిత్యరాజ్యానికి చేరుకుంటాను అనేటువంటి గందరగోళంలో విశ్వాసి ఎప్పుడు పడుతూనే ఉన్నాడు. వాటిని గురించి జాగ్రత్త వహించండి అని హెచ్చరించినట్టుగా నాకు అనిపించింది ఆ 4 కూటములు కూడా. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి, మరి దేవుడు మరి ఆయన అనంతమైనటువంటి కృపను బట్టి మన నేత్రములు తెరిచాడని, ఆ 4 కూటములలో మనందరికీ కూడా ఒక స్పష్టత లభించిందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకను ఎవరికైనా స్పష్టత కలగకపోతే అవన్నీ కూడా యూట్యూబ్లో చాలా జాగ్రత్తగా పొందుపరచబడి ఉన్నాయి. మీరు తీరిక సమయాల్లో, మీరు ఖాళీ సమయాల్లో, ఇతరత్ర కార్యాల్లో నిమగ్నం కాకుండా ఒకసారి 1 గంటన్నర పాటు దాన్ని పెట్టుకొని మనం కనుక వీక్షించినట్లయితే ఇంకొంత స్పష్టత అనేది మనకి కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మంచిది, చాలా మంచి సమయాన్ని కలిగి ఉన్నాము. ఈరోజు మనం స్పిరిచువల్ హీలింగ్, ఆత్మ సంబంధమైన స్వస్థత గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆత్మ సంబంధమైన స్వస్థత. శరీర సంబంధమైన స్వస్థత ఉంది, మనందరికీ తెలుసు అది. ప్రైజ్ ది లార్డ్. శరీర సంబంధమైన స్వస్థత అంటే ఏంటి? ఉదాహరణకి మనకొక వ్యాధి వచ్చింది, అది ఏదైనా కానివ్వండి. మనం విశ్వసించి సేవకుల దగ్గరకు వచ్చి దైవజనుల చేత ప్రార్థించుకున్నప్పుడు మనము ఆ వ్యాధి నుంచి విడుదల పొందుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. అది తలనొప్పి కానివ్వండి, జ్వరము కానివ్వండి, ఏ రోగమైనను కానివ్వండి, యేసుక్రీస్తు నామములో నువ్వు ప్రార్థన చేయించుకున్నప్పుడు, నువ్వు ఆయన నన్ను స్వస్థపరిచాడు అని నువ్వు నమ్మినప్పుడు ఆ స్వస్థత కార్యం జరుగుతుంది. దేనికి? మీ శరీరానికి. ప్రైజ్ ది లార్డ్.
ఇదిగో ఈ దేహానికి స్వస్థత కలుగుతుంది. కానీ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇందాక చదువుకున్నటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములో అక్కడ 2 దేహముల గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. చూసారా? ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నదంట. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. దట్ మీన్స్ దెర్ ఈస్ ఎ న్యాచురల్ బాడీ అండ్ ఎ స్పిరిచువల్ బాడీ యాజ్ వెల్. ప్రకృతి సంబంధమైన దేహం ఉందంట మనకి, అలాగనే ఆత్మ సంబంధమైన దేహం కూడా ఉన్నది. ఈ 2 దేహాలు ఉన్నాయి. మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఎప్పుడు రోగములు అనేవి ఈ శరీరానికి వస్తాయా? మరి 2 దేహాలు ఉన్నాయి కదా మనకి. వింటున్నారా? 2 దేహాలు ఉన్నాయి కదా మనకి. మరి 2 దేహాలు ఉన్నప్పుడు 2 దేహాల మీద కూడా సాతానుడు దాడి చేయాలి కదా. ప్రైజ్ ది లార్డ్. మనం ఏమనుకుంటున్నామంటే ఈ శరీర సంబంధమైనటువంటి వ్యాధి కలిగినప్పుడు అది భయంకరమైనదని మనం అనుకుంటున్నాం. కానీ ఈ శరీర సంబంధమైన వ్యాధి కంటే కూడా మరి ఎక్కువ దెబ్బతీసి మరి ఎక్కువ ప్రమాద స్థాయికి గురి చేసేటువంటి వ్యాధి అది మీ యొక్క ఆత్మలకు, నా యొక్క ఆత్మలకు కలిగేటువంటి వ్యాధి అది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను ఈ వర్తమానాన్ని ఎన్ని గంటలకు ముగించానో తెలుసా? అక్షరాల ఉదయం 3:40 ముగించాను నేను. ఎప్పుడు కూర్చున్నా మరి? రాత్రి కూర్చున్నా నేను, భోజనం చేసి స్నానం చేసి కూర్చున్నా నేను. ఈ ఆత్మ సంబంధమైన స్వస్థతను గురించి నేను మీకు అందించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనదని నాకు అనిపించింది. అసలు ఆ అంశం చూస్తేనే వణికొస్తుంది నాకు. స్పిరిచువల్ హీలింగ్, ఆత్మ సంబంధమైన స్వస్థత. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యము విశ్వసించు వారికే శక్తి కానీ, విశ్వసించని వారికి, అలాగనే వాక్యమును తృణప్రాయముగా తీసుకునేటువంటి వారికి ఇది నవ్వులాటగా అనిపించవచ్చు, ఇది హాస్యాస్పదంగా అనిపించవచ్చు, ఇది దేనికి పనికిరానిదిగా మీకు అనిపించవచ్చు. మీరు చూడండి, 10,000 మాటలు అవసరం లేదండి. చల్లగా అర్థమయ్యేటువంటి మాటలు 4 చాలని బైబిల్లో ఉంది. ఆ 4 మాటలు చాలు. యేసుక్రీస్తు వారైతే సముద్రం మీద ఆయన దోణిలో నిద్రిస్తూ ఉన్నప్పుడు, ఆ సముద్రం మీద పెద్ద అలలు చెలరేగినప్పుడు, అక్కడ తుఫాను వచ్చినప్పుడు ఆయన లేచి అది తగ్గాలి తగ్గాలని గంటల తరబడి ప్రసంగం చేయలేదులే కానీ, సముద్రానికి అర్థమయ్యేటువంటి రీతిలో పీస్ బీ స్టిల్ అని 3 మాటలు మాట్లాడాడు. 3 మాటలతో సముద్రం. అలాగనే మనకు కూడా అర్థమయ్యేటువంటి రీతిలో కొన్ని మాటలు చాలు. వాటిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాటిని మన హృదయాల్లోనికి తీసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఎప్పుడు కూడా వాక్యం అనేది బోధన జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడికి చూడకూడదండి. సంఘంలోకి రాగానే మరి అదేమిటో నిద్రలు వచ్చేస్తాయి, అది దెయ్యం పనే. మీరు నిద్రపోతున్నారు, పక్కన ఎవడో వచ్చి సన్నాయి ఊతున్నట్టుగా మీరు నిద్రపోతున్నాడు, దాని అర్థం ఆ సన్నాయి ఊదేవాడు ఎవడో కాదు, వాడు అపవాదే. ఇంత వేడిలో నిద్ర వస్తుందంటే మనల్ని ఏమనుకోవాలా? ఇంత వేడిలో పైన ఒక ఓవెన్లో పెట్టినట్టు ఉంది ఇక్కడ. మరి ఇంత వేడిలో కూడా మనం నిద్రపోతున్నామంటే దాని అర్థం చూడండి, వాడు ఎంతగా ఏమారుస్తున్నాడు మనల్ని. ప్రైజ్ ది లార్డ్. 2 దేహములు ఉన్నాయని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలి? మరి దీన్ని అర్థం చేసుకోవడానికి మనం సృష్టి ప్రారంభంలోనికి వెళ్ళాలి. వెళ్దాం మరి. ఆదికాండం వైపు తిరుగుదాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుదాం. చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాణ్ణి సృజించెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడైతే దేవుడు సృజించాడంట నరుణ్ణి. ఎలాగ సృజించాడు? తన స్వరూపము చొప్పున దేవుడు నరుణ్ణి సృజించాడంట. ఇది ఎట్లా ఉంచుదాం. మరి 2వ అధ్యాయానికి వెళదాం.
2వ అధ్యాయం 5వ వచనం. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అదేంటి? మొదటి అధ్యాయం 27వ వచనంలో దేవుడు నరుణ్ణి సృజించాడు కదా, మరి నరుడు లేడంటున్నాడే ఇక్కడ. మీకు అర్థమవుతుందా? ఆదికాండం మొదటి అధ్యాయం 27వ వచనంలో దేవుడు నరుణ్ణి సృజించాడంట, బాగానే ఉంది. మరి 2వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు భూమిని సృష్టించిన తర్వాత భూమిని సేద్యపరచడానికి నరుడు లేడని బైబిల్ గ్రంథమే చెప్తుంది. మరి మొట్టమొదటి అధ్యాయము 1వ అధ్యాయం 27వ వచనంలో సృష్టించబడిన వాళ్ళు ఎవరు? వింటున్నారా? ఇక్కడ నరుడు లేడు అని అంటుంది, మరి అక్కడేమో తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి ఇక్కడ సృజించబడిన నరుడు ఎవరు? ఈ భూమి మీద నివసించాలంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి వస్తువులతోటి మనము తాకాలన్నా, చూడాలన్నా, వినాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఈ భూ సంబంధమైనటువంటి పదార్థ సంబంధమైనటువంటి దేహం మనకు అవసరం. అందునిమిత్తమే దేవుడు ఏం చేశాడు మరలా అంటే, అక్కడ చూడండి 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇక్కడ మరలా దేవుడు ఏం చేశాడు? నేల మంటిని తీసుకున్నాడంట, నరుణ్ణి నిర్మించాడంట. ఆ నరుడి నాసిక రంధ్రాల్లోకి ఆయన జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయిపోయాడంట. మొట్టమొదటి మానవుడు ఎవరైతే ఉన్నారో ఆయన హీఈస్ అ స్పిరిచువల్ బాడీ, అది ఆత్మ సంబంధమైన దేహం. అది ఆత్మ సంబంధమైన దేహాన్ని మొట్టమొదటిగా దేవుడు తన స్వరూపమందు సృజించాడు. దేవుడు ఆత్మ అని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడు ఆత్మ గనుక మరి ఆయన స్వరూపమందు నరుణ్ణి సృష్టించాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. నరుణ్ణి సృష్టించినప్పుడు మొట్టమొదటి నరుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. మరి 2వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు ఈ భూమిని మీద సార్వభౌమ అధికారాన్ని ఇచ్చి పనివాడిగా చేయట్లేదు. అక్కడ భూమిని సేద్యపరచడానికి నరుణ్ణి ఇచ్చాడని కాదు. అక్కడ భూమిని సేద్యపరచడం అంటే దున్నటానికని కాదు, భూమిని ఏలడానికి, భూమి మీద ఆ కార్యాన్ని మీరు నిర్వహించండి అని హీ గేవ్ సమ్ డొమినియన్ పవర్ టు ఆడమ్ అండ్ ఈవ్. ఆయన సార్వభౌమ అధికారాన్ని, ఈ భూమి మీద అధికారాన్ని ఆదాముకు అవ్వకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. 2వసారి నిర్మించబడిన నరుడు అతడు మట్టి నుంచి తీయబడిన వాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇప్పుడు మానవుడికి ఎన్ని దేహాలు ఉన్నాయి చెప్పండి? ఆత్మ ఉంది, శరీరం ఉంది. ఆత్మ సంబంధమైన దేహం ఎలాగున్నదో ప్రకృతి సంబంధమైన దేహం అంటే న్యాచురల్ బాడీ కూడా అలాగనే ఉన్నది. మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. దీని గురించి ప్రవక్త కూడా 7 సంఘకాలాల్లో ఆయన ఏం చెప్తున్నాడంటే 54వ సంవత్సరం 5వ నెల 12వ తారీఖులో చెప్పినటువంటి వర్తమానం 7 సంఘకాలములు అనేటువంటి వర్తమానంలో ఆయన ఏం చెప్పాడో చూద్దాం. వెన్ గాడ్ మేడ్ హిస్ ఫస్ట్ మ్యాన్, దేవుడు మొట్టమొదటి నరుణ్ణి ఆయన చేసినప్పుడు హీ మేడ్ హిమ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్, ఆయన సొంత స్వరూపములో నరుణ్ణి చేశాడంట. విచ్ వాస్ ఏ స్పిరిట్ మ్యాన్. ఇక్కడ అంటున్నాడు ఏ స్పిరిట్ మ్యాన్, ఆత్మ సంబంధమైన మనిషిని దేవుడు మొదటిగా చేసి ఉన్నాడు. ఇన్ జెనసిస్ 1:26 and 27. ఆల్ రైట్, అది సరే. దెన్ దేర్ వాజ్ నో మ్యాన్ టు టిల్ ద సాయిల్. ఆ తర్వాత ఆత్మ సంబంధమైన నరుని సృష్టించిన తర్వాత భూమిని దున్నటానికి, తవ్వటానికి మనిషి లేడు. ఆఫ్టర్ హీ హ్యాడ్ డన్ మేడ్ మ్యాన్ మేల్ అండ్ ఫీమేల్, విల్ గెట్ ఇన్ టు దట్ ఆఫ్టర్ ఎ వైల్. ఆన్ దోస్ 7 stars he made them both male and female back in there the beginning. ఆయన పురుషుని గాను స్త్రీని గాను నరుని చేశాడు ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. అండ్ గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. దేవుడు ఆత్మగా ఉన్నాడు కాబట్టి నరుణ్ణి కూడా ఆత్మగా చేశాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయన ఆదామును అవ్వను వేరువేరుగా సృజించలేదు. ఇక్కడ మీకు మళ్ళా చెప్తున్నా నేను. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా సృష్టించబడిన దేహంలోనే స్త్రీనిగాను పురుషునిగాను నరుణ్ణి చేశాడు ఆయన. అంటే ఫెమినైన్ అండ్ మ్యాస్క్యులైన్, అంటే పురుషుని యొక్క ఆత్మయు స్త్రీ యొక్క ఆత్మయు రెండు కలగలిపినటువంటి వానిగా ఒక దేహంలోనే ఉన్నాడు. మీరు అర్థం చేసుకోవాలి.
ఒక్క దేహమే, కానీ ఆ ఒక్క దేహములోనే పురుషుని లక్షణాలు, స్త్రీ యొక్క లక్షణాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే 2 మంటి దేహాలను తయారు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆదాములో నుంచి అవ్వ భాగాన్ని తీశాడు. అవ్వ మట్టి బొమ్మలో గూదాడు. ఆదాముని తీసుకున్నాడు. ఆదాముని ఒక మట్టి బొమ్మలోకి ఊదాడు. వీళ్ళిద్దరు కూడా అప్పుడు వేరు వేరు అయిపోయారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. అక్కడ చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు. గాడ్ పుట్ హిమ్ ఇన్ ద ఫ్లెష్ మేడ్ మ్యాన్. దేవుడు రక్త మాంసములతోటి ఒక దేహమును తయారు చేసి అందులో ఈ మనిషిని పెట్టాడంట. నాట్ ఇన్ హిజ్ ఇమేజ్ బట్ అవుట్ ఆఫ్ ద డస్ట్ ఆఫ్ ద ఎర్త్. కానీ రెండవసారి నిర్మించిన మనుషుణ్ణి భూమి మీద ఉన్న ధూళిని, దుమ్ముని తీసుకొని చేశాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గివ్ హిమ్ ఏ హ్యాండ్ లైక్ ఏ మంకీ. కోతి లాంటి హస్తములను మనిషికి ఇచ్చాడంట. అండ్ ఏ ఫుట్ లైక్ ఏ బేర్. ఎలుగుబంటికి ఉండేటువంటి కాలు వంటి కాలుని మనిషికి ఇచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. బట్ హీ గివ్ హిమ్ 5 సెన్సెస్ టు కాంటాక్ట్ హిజ్ ఎర్త్లీ హోమ్. భూ సంబంధమైనటువంటి ఈ గుడారమును సంధించడానికి ఆయన 5 ఏమంటారంటే జ్ఞానేంద్రియాలను ఇచ్చాడంట. 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఇవాళ మనకి ఈ దేహానికి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? హల్లెలూయా. మొట్టమొదటి మనుష్యుడు దేవుని స్వరూపముగా చేయబడిన వాడు. రెండవ మనుష్యుడు భూ సంబంధమైనటువంటి మంటి నుంచి నిర్మించబడి అందులోనికి ఈ మొదటి నరుణ్ణి పెట్టినప్పుడు అతడు ఏమయ్యాడంటే జీవాత్మ అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఫస్ట్ మ్యాన్ ఆడమ్, లుక్ ఎట్ హిమ్ ఇన్ స్పిరిట్. ఆత్మలో ఆయన ఫెమినిష్ అండ్ మ్యాస్కులైన్, స్త్రీనిగాను పురుషునిగాను ఉన్నాడండి ఆదాము. అండ్ దెన్ హీ వాజ్ మేడ్ ఫ్లెష్. ఆ తర్వాత మంటి దేహంగా ఆయన నిర్మించిన తర్వాత హీ హ్యాడ్ నో హెల్ప్ మేట్. ఆయనకు సాటి అయిన సహాయం లేదు. దెన్ గాడ్, ఏ ఉమన్ ఈజ్ నాట్ ఇన్ ద ఒరిజినల్ క్రియేషన్ ఆఫ్ గాడ్. అసలు సృష్టిలోనికి గనక వెళితే దేవుడు స్త్రీని సృజించలేదు. స్త్రీని సృజించలేదు. మొదటిగా షీ ఈజ్ ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ ద మ్యాన్. మానవునిలో నుంచి తీయబడిన ప్రత్యుత్పత్తి ఆవిడ. వింటున్నారా మీరు? మొదటిగా దేవుడు నిర్మించింది పురుషుణ్ణే. హల్లెలూయా. కానీ ఆ నరుడిలో నుంచి కొంత భాగాన్ని దేవుడు బయటికి తీశాడు ఈయనకు సాటి అయిన సహాయకారిగా ఉండడానికి. సో ఇప్పుడు స్త్రీ ఏమైందంటే బై ప్రొడక్ట్ అయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇతనిలో నుంచి తీయబడిన ఉత్పత్తి అయిపోయింది ఆవిడ, భాగం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఏం చేశాడు? అండ్ టుక్ పార్ట్ ఆఫ్ ఆడమ్స్ స్పిరిట్, పార్ట్ ఆఫ్ ఆడమ్స్ ఫ్లెష్. ఆదాము ఆత్మను తీసుకున్నాడు, ఆదాము రక్త మాంసములు కలిగిన దేహంలో పెట్టాడు. అవ్వ ఆత్మను తీసుకున్నాడు, అవ్వ దేహంలో పెట్టాడు. ఇలాగా దేవుడు వేరు చేశాడు. వారిద్దరు కూడా భార్యాభర్తలుగా భూమి మీద ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుంది, కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే మానవుడికి ప్రకృతి సంబంధమైన దేహములు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఆత్మ సంబంధమైన దేహము కూడా ఉన్నది. అయితే ఈ సహజ సిద్ధమైన ఈ ప్రకృతి సంబంధమైన దేహం ఇది తెగుళ్ళ గుడారం. వింటున్నారా? ఈ గుడారంలో అంటే ఈ మట్టి దేహంలో కాసేపు బాగుంటే కాసేపు బాగుండదు. ఒక 5-6 గంటల తర్వాత అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోకపోతే ఈ దేహం కంపు కొడుతుంది. వింటున్నారా? ఈ దేహానికి మితిమీరిన పరిస్థితులకు గురి చేసినప్పుడు ఈ దేహం పాడైపోతుంది. వింటున్నారండి? ఎక్కువ తిన్నా బాధే, తక్కువ తిన్నా బాధే, తగిన దానికంటే తక్కువ తిన్నా బాధే, తగిన దానికంటే ఎక్కువ తిన్నా బాధే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అంటే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఈ దేహం ఇది తెగుళ్ళ గుడారం. ప్రైజ్ ది లార్డ్. వెన్ దిస్ బాడీ గెట్స్ సిక్ ఇట్ నీడ్స్ హీలింగ్. ఎప్పుడైతే ఈ దేహానికి వ్యాధి వస్తుందో ఈ దేహానికి అప్పుడు స్వస్థత కావాలి. గుర్తుపెట్టుకోండి. చాలా సాదాగా వెళ్ళిపోదాం మనం, ఇబ్బంది ఏమి లేదు. ఈ దేహానికి వ్యాధి వచ్చినప్పుడు ఈ దేహానికి ఏం అవసరం అండి? స్వస్థత కావాలి. బాధల్లో ఉన్నవాళ్ళు, రోగములతో పీడించబడుతున్న వారు, దయ్యపు శక్తులతో పీడించబడుతున్న వారు,
వాళ్ళు ఏమని కోరుకుంటారంటే, అయ్యా నాకు ప్రార్థన చేయి, నాకు స్వస్థత కావాలి. కోరుకుంటారా లేదా? ఈ దేహం తెగుళ్ళ గుడారం. మెనీ టైమ్స్ వీ ఫెల్ సిక్ బట్ వీ వర్ హీల్డ్ ఫిజికల్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. చాలా సార్లు మనం అనారోగ్యం పాలవుతాం, కానీ దేవుని యొక్క కృప ద్వారా స్వస్థపరచబడతాం. అంతవరకు బాగానే ఉందండి. మానవుడు కూడా ఈ దేహమును గురించే ఎక్కువ పరితపిస్తాడు. ఈ దేహమునకు ఎలాంటి బట్టలు వేయాలి, ఈ దేహమును ఎలాంటి సబ్బుతో శుభ్రం చేసుకోవాలి, తలకు పోసుకునే షాంపూ దగ్గర నుంచి అరికాలున వేసుకునేటువంటి చెప్పుల వరకు మానవుడు అత్యంత శ్రద్ధ వహిస్తాడు ఈ ప్రకృతి సంబంధమైన దేహమును గురించి. ప్రైజ్ ది లార్డ్. ఈ దేహం బలహీన పడిపోతుంటే కంగారు పడిపోతూ ఉంటాడు. ఈ దేహం నీరసించిపోతుంటే ఏదో ఒకటి పెట్టాలి అని ప్రయాసపడుతూ ఉంటాడు, ఆయాసపడుతూ ఉంటాడు. ఏదైనా సరే ఈ దేహమును ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో, స్థితిలో ఉంచాలని ప్రయాసపడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను అంటున్నా, ప్రకృతి సంబంధమైన దేహానికి రోగం వచ్చినప్పుడు అల్లాడిపోతున్నావు కదా, మరి వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ బాడీ? మరి నీకు ఇంకొక దేహం కూడా ఉందని మనం చెప్పుకున్నాం. ఆత్మ సంబంధమైన దేహం ఉంది. అది ఏ స్థితిలో ఉందో నీకు తెలుసా? అది ఏ స్థితిలో ఉందో నీకు తెలుసా? ఆకలి అవుతుందండి మీకు అర్థమవుతుంది. వెంటనే ఏం చేస్తాం? ఇంట్లోకి వెళ్ళి చక్కగా ఒక ప్లేట్ తీసుకొని, అన్నం వేసుకొని, కూర వేసుకొని, చెంబు నీళ్లు పక్కన పెట్టుకొని, తొందరగా ఆయాసపడుతూ తినేస్తాం. ముద్దకు నీళ్లు తాగుతాం. నాకు అలవాటు అది. ఆకలి తీరిన తర్వాత అమ్మా, ప్రైజ్ ది లార్డ్. కొంచెం నీరసం వచ్చినా మనకు అర్థమైపోద్ది. కొంచెం నీరసం వచ్చినా కూడా ఈ దేహం గురించి అంత శ్రద్ధ వహిస్తాం. కాలు బాగోలేదనో, చెయ్యి బాగోలేదనో, తలనొప్పి పుడుతుందనో, కడుపు నొప్పి వస్తుందనో, ప్రైజ్ ది లార్డ్, అన్నం అరగలేదనో, రకరకాల కార్యాలతోటి దేవుని దగ్గరికి వైద్యుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. అయ్యా నాకు ఇక్కడ బాగాలేదు, అక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది అని మందులు వేసుకుంటాం. దేవుని యొక్క మహాకృపను బట్టి తగ్గిపోతుంది, అంతవరకు ఓకే. కానీ మరి మీ లోపలున్న ఆత్మలు ఏ స్థితిలో ఉన్నాయి? అవి రోగంతో ఉన్నాయా? అవి ఆరోగ్యంగా ఉన్నాయా? అవి బలముతో నిండుకొని ఉన్నాయా? అవి శక్తి కలిగి ఉన్నాయా? వాటిని మీద కూడా మనం శ్రద్ధ వహించాలండి. ప్రకృతి సంబంధమైన దేహం కోసమే కాదు, ప్రకృతి సంబంధమైన దేహానికే కాదు స్నానం అవసరం. ఆత్మ సంబంధమైన దేహానికి కూడా స్నానం అవసరం. ప్రకృతి సంబంధమైన దేహానికే కాదు, కండలో వింటున్నారా? ఆత్మ సంబంధమైన దేహానికి కూడా కండలు అవసరం. ఇవాళ మానవుడు కండలు పెంచాలి, ఛాతి పెంచాలి, 8 ప్యాకులు రావాలి. నీ సహజమైనటువంటి ప్రకృతి సంబంధమైన దేహానికి ప్యాకులు కోరుకున్నప్పుడు, నీ సహజమైనటువంటి మరి దేహానికి, నా దేహము మంచి దారుఢ్యతను కలిగి ఉండాలి అని ఆశపడినప్పుడు, మరి నీ ఆత్మ సంబంధమైన దేహానికి ఏంటి మరి పరిస్థితి? తింటున్నాం కూర్చొని కదలకుండా, బ్రహ్మాండంగా నచ్చింది కోరుకుంది. ఈరోజు ఆదివారం, అందరిలో గోంగూర తొక్కలాడి ఉంటుంది. తప్పు లేదండి. దేవుడు ఒకడు తృప్తిగా భోజనం చేయాలన్నా కూడా ఆయన చిత్తం ఉండాలని ఉంది. ఎంతమందికి తెలిసి ఈ వాక్యం? ఇవాళ నువ్వు తృప్తిగా భోజనం చేయడం కూడా ఆయన చిత్తమే. దేవునికి స్తోత్రం. అండ్ వాట్ అబౌట్ అవర్ స్పిరిచువల్ బాడీస్? మన ఆత్మ సంబంధమైన దేహాల పరిస్థితి ఏమిటి? మరి దానికి రోగం వస్తే ఇప్పుడు నేను ఆలోచించారు, ఇది నీ దేహానికి రోగం వచ్చింది, ఆలోచించుకున్నావు, వైద్యుడి దగ్గరికి వెళ్ళావు. మరి నీ ఆత్మకు రోగం వస్తే, ప్రకృతి సంబంధమైన దేహానికి ఎలాగ స్వస్థత అవసరమో అలాగే ఆత్మ సంబంధమైన దేహానికి కూడా అలాగనే స్వస్థత అవసరము. అది చెప్పడానికి ఎంత దూరం మొదటి మానవుల దగ్గర నుంచి తెచ్చింది. ప్రకృతి సంబంధమైన దేహం అంటే ఈ మట్టి దేహం అంటున్నా. ఈ మట్టి దేహానికి రోగం వస్తే ఎలాగ స్వస్థత అవసరమో, నీ ఆత్మ దేహానికి రోగం వచ్చిన అలాగే స్వస్థత అవసరం. నీ ఆత్మకు జరిగేటువంటి స్వస్థతనే స్పిరిచువల్ హీలింగ్, ఆత్మ సంబంధమైన స్వస్థత అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇంతకీ మన అంతరంగ పురుషుడికి ఆకలేస్తుందా? ఈ మట్టి దేహానికి ఆకలేస్తుంది. మరి నీ అంతరంగ పురుషుడికి ఆకలేస్తుందా? వేస్తుందంటారా? మరి ఆకలి వేస్తుందన్న సంగతి మీకు ఎలా తెలుస్తుంది?
అది లోపల ఉంటదిలే, అది లోపల ఉంటదిలే, దానికి పెట్టినా పెట్టకపోయినా దానికి జరుగుతుందిలే అనుకుంటున్నారా? నో. మరి అది తినేటువంటి ఆహారం ఏంటి? ఇవాళ మనం మాంసాలు తింటున్నాం, కూరాకులు తింటున్నాం, కూరగాయలు తింటున్నాం, స్వీట్స్ తింటున్నాం, ఫ్రూట్స్ తింటున్నాం, బాగానే ఉంది. మరి ఆ లోపల ఉన్నటువంటి ఆ అంతరంగ పురుషుడు, ఆ ఆత్మకు ఆహారం ఏమిటి? ప్రవక్త అంటున్నాడు, హియర్ ఏ హిమ్, ఆయన మాట వినుడి అనేటువంటి వర్తమానములో, ఆయన మాట వినుడి అనే వర్తమానములో యేసు ప్రభువు అంటున్నాడు, ద సోల్ ఆఫ్ ఎ మ్యాన్ లీవ్స్ ఆన్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క వాక్యము మీదనే బ్రతుకుతుంది అంటున్నాడు ఆయన. ఈ భూ సంబంధమైన దేహం ఈ భూ సంబంధమైన పంట మీద ఎలాగ ఆధారపడుతుందో, ఈ ఆత్మ సంబంధమైన దేహం ఆత్మ సంబంధమైనటువంటి దేవుని మాటల మీద అది జీవిస్తుంది, ఆధారపడుతుంది. నువ్వు ఆత్మ సంబంధమైన ఆహారం నీ యొక్క ఆత్మకు సరిగా పెట్టకపోతే అది బలహీనపడుతుంది. అది బలహీనపడితే ఏమవుతుంది తెలుసా? నీ మట్టి సంబంధమైనటువంటి దేహము, ఈ మట్టి దేహము ఎలాగ నీరసపడితే ఏమవుతుంది? శరీరం అంతా కూడా డిస్టర్బ్డ్గా ఉంటుంది, ఏ పని చేయాలనిపించదు కదండి, కదా? అలాగనే ఆత్మ సంబంధమైన దేహం కూడా ఆకలిగా ఉంటుంది, దానికి కూడా ఆహారం అవసరం. ఆ ఆహారం ఏంటంటే జీవము కలిగిన దేవుని వాక్యమే అని ప్రవక్త చెప్తున్నాడు. కనుక నువ్వు వాక్యమును నీ యొక్క ఆత్మకు వినిపించాలి. గ్రీకు భాషలో వినిపించడము అన్నా, వినడం అన్నా, తినడం అన్నా రెండు ఒకటే. ప్రైజ్ ది లార్డ్. గ్రీకు భాషలో వినడం అన్నా, తినడం అన్నా రెండు ఒకటే. ఇప్పుడు మనం ఏం వినాలి, ఏం తినాలి? వాక్యము వినాలి. వాక్యము విన్నప్పుడు అది నీ యొక్క ఆత్మకు ఆహారం అవుతుంది. పాట కూడా ఉంది కదా, నీ వాక్యమేనా, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము. ఊరికే రాయడు ఆయన. ఆ వాక్యము మన ఆత్మకు అది ఆహారం. ఆ వాక్యము మన ఆత్మకు బలాన్ని చేకూరుస్తుంది. అలాగనే వాక్యము వల్ల కూడా మన ఆత్మ నాశనం అవుతున్న సంగతి తెలుసా మీకు? యేసుప్రభు అన్నాడు, నోటిలోనికి వెళ్ళు దాని గురించి మీరు జాగ్రత్త పడొద్దు, ఎందుకంటే నోటిలోనికి వెళ్ళిన దాన్ని బహిర్భూమిలో విడవపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆత్మలోకి వెళ్ళింది అది మీ యొక్క ఆత్మలను నాశనం చేస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఏమి వింటున్నాము, అది వాక్యానుసారమైన దాన్ని వినాలి. రక్తస్రావం కలిగిన స్త్రీ యేసును గురించి విన్నది. ఏం వినాలి? అది వినదామె. యేసుని గురించి విన్నది, వెళ్ళింది, స్వస్థత పొందుకుంది. 12 సంవత్సరాలు ఎంతో ప్రయాసపడింది, ఎన్నో తిప్పలు పడిందని బైబిల్లో రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎప్పుడైతే యేసుని గురించి విన్నదో, ఆయన దగ్గరకు వెళ్ళిందో, స్వస్థత పొందుకుంది. అలాగని ఇవాళ కూడా మనము సరి అయిన వాక్యమును మనం వినాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి సంబంధించిన వాక్యమును మనం వినాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మరోగము కలిగిన వాడు, ఆత్మకు జబ్బు చేసింది అనుకోండి, ఆత్మకు స్వస్థత కావాలి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎవరికి ఒక ఆత్మ సంబంధమైన స్వస్థత కావాలి? మీలో కొద్దిగా అనారోగ్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఆమె చెప్పండి, చేతులు ఎత్తాల్సిన పని లేదు. చాలా మంది చెప్పారు. మరి అలాగనే ఆత్మ సంబంధమైన వ్యాధి కలిగిన వాళ్ళు ఉన్నారా? చూసారా? సమాధానం లేదు మన దగ్గర. అంటే ఆత్మ ఏ స్థితిలో ఉన్నదో మనకు అర్థం అవ్వట్లేదు. అయితే ఇవాళ మీకు అర్థమవుతుందండి. అసలు ఆత్మ సంబంధమైన వ్యాధి అనేది ఎలాగుంటుందో ఇప్పుడు నేను కొన్ని లక్షణాలు చెప్తా, అవి మీకుంటే ఆమేన్లు చెప్పండి వరుసగా. ప్రైజ్ ది లార్డ్. హూ రిక్వైర్స్ దిస్ స్పిరిచువల్ హీలింగ్? ఈ యొక్క ఆత్మ సంబంధమైన స్వస్థత ఎవరికి అవసరం? ఎవరికి అవసరం అంటే సమాధానం చూడండి, పీపుల్ హూ ఆర్ స్పిరిచువల్లీ సిక్ రిక్వైర్ స్పిరిచువల్ హీలింగ్. ఎవరైతే ఆత్మ సంబంధమైన వ్యాధిని కలిగి ఉన్నారో వారికి ఆత్మ సంబంధమైన స్వస్థత అవసరం. ఇప్పుడు మరి ఆత్మ సంబంధమైన వ్యాధి మనకు ఉన్నదో లేదో తెలుసుకుందాం. అసలు ఆత్మ సంబంధమైన వ్యాధికి ఉండే గుణ లక్షణాలు ఏంటి? ఇప్పుడు కరోనా ఉంది, దానికి లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ లక్షణాలు అంటే ఏం చెప్తాం? జలుబండి, జ్వరం అండి, ఆయాసం, ఈ లక్షణాలు. మరి ఆత్మ సంబంధమైన వ్యాధికి కూడా లక్షణాలు ఉన్నాయి. ఏమిటి ఆ లక్షణాలు?
స్పిరిచువల్ సిక్నెస్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్. మీలో అతిగా ఆవేశపడేటువంటి గుణము ఉంటే అది ఆత్మ సంబంధమైన వ్యాధేనండి. అంటున్నారా? నెక్స్ట్ స్ట్రెస్, ఒత్తిడి. బా, నేను పడలేకపోతున్నాను ఇవన్నీ. ఒత్తిడి ఇంట్లో వాళ్ళ వల్లనో, బయట వాళ్ళ వల్లనో, పరిస్థితుల వల్లనో, పేదరికం వల్లనో, దేని పరంగానే సరే ఒత్తిడి అనుభవిస్తున్నట్లయితే ఈ రోగం ఉంది నీకు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఒత్తిడి ఉంది కానీ ఆత్మ సంబంధమైన వ్యాధి లేదు అని మీరు అనుకోబాకండి. ఉంది, మీకు ఉంది. నెక్స్ట్ హోప్లెస్నెస్, నిరీక్షణ లేకపోవడం. ఇక నాకు నమ్మకం లేదు దీనిలో నుంచి నేను పైకి వస్తానని, ఈ ఇరుక్కున్న పరిస్థితుల నుంచి బయటపడతానని నాకు నమ్మకం లేదు. లేదా కొంతమంది వ్యసనాలకు బానిసైపోయి ఉంటారు. నేను ఇంక ఇందులో నుంచి బయటికి రాలేను, నా వల్ల కాదు. నిరీక్షణ లేకపోవడం. ఈ నిరీక్షణ లేకపోవడం అనేది కూడా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఇది కూడా ఆత్మ సంబంధమైన వ్యాధే. డిప్రెషన్, నిరాశకు గురవుతాం కొన్నిసార్లు. నువ్వు అనుకున్న పని అనుకున్నట్టు జరగకపోతే నువ్వు దేవుణ్ణి కానీ నీ పక్కన వాళ్ళు కానీ నిందేస్తావు, నీ మీద పెట్టుకో. ఎందుకంటే ఆదాము నువ్వు తినద్దన్న పండును తిన్నావా అని దేవుడు అడిగితే ఆదాము ఏమన్నాడు తెలుసా? తిన్నానయ్యా అని చెబితే అయిపోయేది. ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ ఇచ్చింది నేను తిన్నా అన్నాడు. మానవుడు ఎప్పుడు కూడా తప్పును తన మీద పెట్టుకోడు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, వినండి. వింటున్నారా? ఎరా నువ్వు వాడిని కొట్టావా అంటే వాడు నన్ను ఇచ్చాడు అంటాడు కానీ నేను కొట్టా అన్నాడు. వింటున్నారా? వాడు నన్ను తిట్టాడు అంటాడు, వాడు చేసిన తప్పు అని చెప్తాడు తప్ప నేను చేశాను అని ఒప్పుకోడు. మానవుడి నైజం అదే. ఎప్పుడన్నా ఏదన్నా అనుకున్న పని అనుకున్నట్టు జరగకపోతే వెంటనే దేవుడి దగ్గర తిరుగుతాం, దేవుడు చేయలా. ఎవరైనా ఇంట్లో అకస్మాత్తుగా మరణించారనుకోండి, కాలం వచ్చి చనిపోయారని ఎవరు అనుకోరు. దేవుడు చిన్న చూపు చూశాడు. దేవుడు చిన్న చూపు చూశాడు. ఏదన్నా అనుకున్న పని అనుకున్నట్టు జరగకపోయినా వెంటనే ఎవడో ఒకటి మీద నెడతాం మనం. నిరాశకు గురవుతాం. నిరాశ కూడా ఆత్మ సంబంధమైన వ్యాధి. అలాగే యాంగ్జైటీ, ఆతురత పడతా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదానికి కూడా కంగారు ఉంటుంది. ఆ కంగారు ఉన్నా కూడా కొంతమందికి నిద్ర పట్టదు, ఉలిక్కి పడతా ఉంటారు. ఏం జరుగుతుందో, ఎవడొచ్చి నన్ను దంతాడో, ఏ ప్రమాదం ఎటు నుంచి వస్తుందో అనే కంగారు ఉంటుంది. వింటున్నారా? ఉలిక్కిపడి లేస్తారు, మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ ఉలిక్కిపడి లేస్తారు. కంగారు పాటు ఉంటుంది. ఆ కంగారు ఉన్నా కూడా అది ఆత్మ సంబంధమైన వ్యాధే. డిఫికల్టీ స్లీపింగ్, నిద్రించటలో కష్టంగా నిద్రపోవడం. నిద్ర పట్టదు, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి బుర్రలోకి, నిద్ర రాదు. వింటున్నారా? ఈ రకరకాల ఆలోచనలతో నిద్ర పట్టకపోవడం కూడా దట్ ఈజ్ స్పిరిచువల్ సిక్నెస్. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతున్నాయి ఒక్కొక్కటే. మన రోగాల చిట్టా వస్తుందా? ఈ చిట్టాలో ఏదో ఒక్కటైనా మనకు ఉంటుందండి. లేదు అని చెబితే మీరు ధన్యులే. ప్రైజ్ ది లార్డ్. లేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు. అలా చెప్పేవాళ్ళు ఉంటే ధన్యులే. కానీ ఉంది అంటే మాత్రం మీకేం కావాలి ఇప్పుడు? దేని స్వస్థత? అది ఆత్మ సంబంధమైన స్వస్థత కావాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగని యాజ్ వెల్ యాజ్ క్వశ్చనింగ్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అండ్ సఫరింగ్. అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు బతుకుతున్నాను, అసలు నా బ్రతుకు అర్థమైందని ప్రశ్నించుకుంటారు కొంతమందికి. వింటున్నారా? అసలు నా జీవితం ఎందుకు ఉంది ఏడా, నేను ఎందుకు బతుకుతున్నా అంటే జీవితం యొక్క అర్థం కూడా అర్థం కాకుండా బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను అనవసరంగా బతుకుతున్నా. ఇలాగ నీ జీవితం మీద నీకు విసుగు పుట్టినా నీకు స్పిరిచువల్ హీలింగ్ కావాలి. చాలామంది ఆత్మహత్యలు చేసుకునేది ఈ దశలోనే. నేను అనవసరంగా బతుకుతున్నా, నేను ఎందుకు బతకాలి, నా జీవితానికి ఒక అర్థం లేదు. ఇది కూడా ఆత్మ సంబంధమైన రోగమే. ఇంకొన్ని సూచనలు ఉన్నాయండి.
అవి ఏంటంటే అబండెండ్ బై గాడ్, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనే భావన నీకు కలగటం కూడా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అది కూడా ఆత్మ సంబంధమైన రోగమే. హెల్దీ అవుట్ సైడ్, అన్హెల్దీ ఇన్సైడ్. బయటికేమో ఆరోగ్యకరంగాను, లోపలేమో అనారోగ్యముగాను నువ్వు ఉన్నావు అంటే ఉదాహరణకి చెప్తా, ఎదురు ఒక మనిషి వస్తున్నాడు, ప్రైజ్ ద లార్డ్ అన్నావు, లోపలంతా కొట్రే నీకు. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ బాగున్నారా, అరే భలే సంతోషంగా ఉంది అని అన్నావు, కానీ లోపలేమో వీడెందుకు కానొచ్చాడు, నాకు అనవసరంగానే వచ్చాడు, అసలు వీడికి నేను అనవసరంగా ఎదురొచ్చాను, అసలు ఏమెందుకు వచ్చింది నాకు ఎదురుగా, చెయ్యి అనవసరంగా చూశాను. ఇలాంటి ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావంటే నీ ఆత్మ భయంకరమైన రోగంతో పీడించబడుతుందని అర్థం. వింటున్నారా అండి? వింటున్నారా? హోపింగ్ ఫర్ పీస్ ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో అన్న మంచి జరిగితే బాగుండు, ఇప్పుడు ఎటుగూడి దిక్కుమాలిన జీవితాన్ని జీవిస్తున్నాను అనేటువంటి ఆలోచన ఉన్నా కూడా మన ఆత్మకు స్వస్థత అనేది అవసరం. నో హ్యాపీనెస్ ఎట్ ఆల్ ఇన్ ఎనీ వే, ఏ మార్గము గుండా కూడా నాకు సంతోషం లేదురా నాయన. పిల్లల నుంచి లేదు, భార్య నుంచి లేదు, తల్లిదండ్రుల నుంచి లేదు, కుటుంబీకుల నుంచి లేదు, బంధువర్గాల నుంచి లేదు, ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి అసలు సంతోషమే లేదు, సంతోషకరమైన జీవితాన్ని నేను జీవించట్లేదు ఇప్పుడు అనేటువంటి భావనలో నువ్వు ఉన్నా కూడా ఆత్మ సంబంధమైన రోగము చేత మనం పీడించబడుతున్నాము. ఇప్పుడు వాట్ వి రిక్వైర్ ఈజ్ స్పిరిచువల్ హీలింగ్. ఇప్పుడు మనకు అవసరమైనది ఏమిటి అంటే ఆత్మ సంబంధమైన స్వస్థత. చూడండి, నువ్వు ఆరోగ్యకరంగానే ఉండి ఉండొచ్చు, బట్ యువర్ స్పిరిట్ ఈజ్ సిక్. కానీ నీ యొక్క ఆత్మ రోగము కలిగి ఉంది. ఆ రోగము నుండి స్వస్థత పొందుకోవాలంటే ఆ స్వస్థతను దయచేయువాడు ఎవరో తెలుసా? మన దేవుడు తప్ప మరొకళ్ళు లేరండి. శరీర సంబంధమైన రోగమును నువ్వు మందులు వేసుకున్నప్పుడు దేవుడికి ప్రార్థన చేసి స్వస్థత జరుగుతుంది. అలాగే ఆత్మ సంబంధమైన రోగం వచ్చినప్పుడు కూడా నువ్వు దేవుడిని సంధించాలి. ఆత్మ సంబంధమైన రోగానికి ఏ వైద్యుడు కూడా చికిత్సను అందించలేడు. మీకు అర్థమవుతుందా? ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాడు మందులు మాత్రమే ఇస్తాడు, కానీ దాన్ని అదుపు చేసేటువంటి శక్తి వాడికి లేదండి. వింటున్నారా? మానసికంగా ఒత్తిడిగా ఉంది, నువ్వు మానసిక ఒత్తిడికి పోయి మందులు అడుగు, ఇస్తాడేమో. చక్కగా నిద్రబొమ్మ, వారం రోజులు నిద్ర మాత్రలు ఇస్తాడు తప్ప, చక్కగా నిద్రబొమ్మ నిద్ర మాత్రలు ఇస్తాడు. మానసిక ఒత్తిడిని తగ్గించే మందు లేదు. ఎందుకంటే ఒక సైకియాట్రిస్ట్ బ్రహ్నం గారి మరి మీకు వ్యాధి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, మానసిక ఒత్తిడి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దేవుడి దగ్గరకు వస్తానండి అన్నాడు. మానసిక వైద్యం చేసి ఆయనే నాకు దేవుడి దగ్గరకు వస్తానని చెప్పాడు. కనుక ప్రేమైనటువంటి దేవుడి పిల్లలారా, ఆత్మ సంబంధమైన స్వస్థత అనేది నీకు కలుగ చేసేవాడు దేవుడే. నీ యొక్క ఆత్మలో సంతోషాన్ని కలుగ చేసేవాడు. మీరు చూడండి, కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, వింటున్నారా? కోట్లకు పడగెత్తిన వాడు అయి ఉండొచ్చు, కానీ ఆత్మలో వాడికి సంతోషం లేకపోతే వాడికి మనశ్శాంతి ఉండదు. మీకు అర్థమవుతుందా? వృక్షాదోలుకునేవాడు ఉంటాడు, రోజుకు 100 రూపాయలు సంపాదిస్తాడు, ఇంటికి పోయి సంతోషంగా ఉంటాడు. ఇప్పుడు అతనికి లేనిదేది ఇతనికి ఉన్నది ఏం చెప్పండి అంటే ఆత్మ ఆనందం. ఆత్మ సంబంధమైన ఆనందం లేదు ఆ ధనవంతుడికి. అతను కోటీశ్వరుడు కావచ్చు, ఎవరైనా సరే ఆత్మ అనేది బాగున్నప్పుడు అన్నీ బాగుంటాయి. గుర్తుపెట్టుకోండి, మనం శరీర సంబంధమైన స్వస్థత కోసం పరిగెడతాం, కానీ దానికంటే ముందు నా ఆత్మను శుద్ధీకరించు అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు కూడా దావీదు రాజుగా ఉన్న దినాల్లో జరిగిన ఒక కార్యాన్ని నేను మీకు వివరిస్తాను. దావీదు రాజుగా స్థిరపడిపోయాడు. దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే తరతరాలు దావీదు సింహాసనం నా రాజ్యం మీద ఉండాలని ఆశపడ్డాడు దేవుడే. వింటున్నారా? ఇంకా దావీదుని ఎంత గణపరిచాడో చెప్తాను. దేవుడు ఆ 1000 ఏళ్ల పాలనలో వధువుతో కూడా భూమి మీదకి వచ్చేటప్పుడు, ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, వింటున్నారా, ఆయన 3వ రాలో మూడు పేర్లతో పిలువబడ్డాడండి యేసుక్రీస్తు. మనుష్య కుమారుడిగా భూమి మీద ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల పరిచర్య చేశాడు.
తర్వాత దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. దేవుని కుమారుడు అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడిగా 7 సంఘకాలాల్లో సంచారం చేశాడు. ఇప్పుడు రానయ్యున్న ఆయన దావీదు కుమారుడి వలె. అబ్రహాము కుమారుడని ఎందుకు పిలిపించుకోకూడదు? ఆలోచిస్తున్నారా? అబ్రహాము కుమారుడని ఎందుకు పిలిపించుకోకూడదు? లేదా మోషే కుమారుడిగా ఎందుకు రాకూడదు ఆయన? కానీ మీరు చూడండి, దావీదు కుమారుడి వలె నేను వస్తానని చెప్పాడు. దావీదుకి అంత ఘనత ఉన్నది. దావీదు రాజ్యము స్థిరపడిన తర్వాత దావీదు ఒక రోజు అండి బాల్కనీలోకి వచ్చాడు. ఆయన అంతఃపురం బాల్కనీలోకి వచ్చాడు. చూస్తున్నాడు ఆయన రాజ్యాన్ని. చూస్తూ ఉంటే అక్కడ ఆయనకు కనుచూపు మేరలో ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంది. ఆమె పేరు బత్షెబ. ఆమెను దావీదు చూసి ఆమె నా భార్యగా ఉంటే బాగుండు అనుకున్నాడు. ఆమె నా భార్యగా ఉంటే బాగుండు అనుకున్నాడు. ఒకళ్ళని పిలిచాడు, ఆ ఇంట్లో ఉండే ఆమె పేరు ఏం పేరు, ఎవరు ఆమె, పోయి కనుక్కొని రాపోండి, ఎంక్వైరీ చేసి రాపోండి అంటే వీళ్ళు పోయి ఎంక్వైరీ చేశారు. అక్కడ ఎంక్వైరీ చేసి మళ్ళీ రాజుగారి దగ్గరకు వచ్చి, అయ్యా ఆమె మన సైన్యంలో పనిచేసే ఊరియా అనేటువంటి వాడి భార్య అంట అని చెప్పారు. దావీదు ఇప్పుడు నాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ స్త్రీ కావాలి అని కోరుకొని దావీదు ఏం చేశాడంటే అక్కడ శత్రువులు ఎక్కువగా ఉండే చోటికి ఈ ఊరియా అనేవాడిని పంపించాడు. కానీ ఈ ఊరియా రాజును నమ్మి నా రాజు కోసం నేను యుద్ధం చేస్తున్నానని చెప్పి నమ్మకంగా వెళ్ళాడు శత్రువులు ఉండే చోటికి. అక్కడ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ దావీదు ఏం చేశాడు తెలుసా? ఈ బత్షెబను తెచ్చుకొని వివాహం చేసుకున్నాడు. అన్యాయంగా ఒక నీతిమంతుణ్ణి చంపించాడు. చంపించిన తర్వాత దావీదు బత్షెబతో ఒక కుమారుణ్ణి కన్నాడు. కానీ దేవుడు ఆ కుమారుని ఆశీర్వదించాల, మొత్తాడు. ఆ కుమారుడు చనిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఆ సమయంలో ప్రవక్త అయినటువంటి నాతాను దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదు దగ్గరకు వచ్చి, రాజా ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యకు పరిష్కారం నువ్వే చెప్పాలి అని చెప్పి నాతాను అక్కడ ఒక చిన్న కథ చెప్పాడు. ఏమిటి ఆ కథ అంటే, ఒక మనుష్యుడికి 100 గొర్రెలు ఉన్నాయి. ఒక మనుషుడికి 1 గొర్రె ఉంది. అయితే ఈ 100 గొర్రెలు ఉన్న మనుషుడు ఆ 1 గొర్రె ఉన్న మనుషుడిని చంపి ఆ గొర్రెను స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ స్వాధీనపరుచుకున్నటువంటి ఈ 100 గొర్రెల మనుషుడిని ఏం చేయాలి అని అడిగితే దావీదు అన్నాడు, నిశ్చయంగా ఆ మనుష్యుడు మరణానికి పాత్రుడు, ఎవడోడు అతన్ని ఇప్పుడే మరణశిక్ష విధించాలన్నాడు. అప్పుడు నాతాను ఏమన్నాడంటే, ఆ 100 గొర్రెలు ఉన్నటువంటి ఆ యజమానుడు నువ్వే అన్నాడు. అర్థమవుతుందండి? ఇది ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత, దేవుని దగ్గరకు వెళ్ళింది ఈ సమస్య అని చెప్పి హెచ్చరించిన తర్వాత దావీదు ఒక కీర్తన రాశాడు. దావీదు యొక్క ఆత్మ కుంగిపోయింది. దావీదు ఒక కీర్తన రాశాడు. ఏమిటి ఆ కీర్తన అంటే 51వ కీర్తన. యాభై ఒకటి ప్రారంభంలోనే కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. అక్కడ దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఈ కీర్తన దావీదు బాధలో ఉండి రచించాడు. దావీదు రాజుగా ఉన్నాడండి. దావీదుకు అంతఃపురాలు ఉన్నాయి, దావీదుకు సైన్యం ఉంది. ప్రైజ్ ది లార్డ్. దావీదు బాగా స్థిరపడ్డాడు. ఈ బాగా స్థిరపడిన తర్వాత దావీదు ఉల్లాసంగా ఉండాలి కదా, సంతోషంగా ఉండాలి కదా, కోరిన ప్రతిదీ దొరుకుతుంది కదా అతనికి. మరి సంతోషంగా ఉండాలా? మరి సంతోషంగా ఉండాలైతే మరి ఇప్పుడు ఆయన రాసినటువంటి ఆ మాటలు చూడండి, మీరు ఎలా రాశాడో. 12వ వచనం చదవండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. 11వ వచనం. 12 నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడు? నీ రక్షణ ఆనందం మరలా అంటే ఇంతకుముందు ఉంది, ఇప్పుడు లేదు. కాబట్టి ఆ రక్షణ ఆనందాన్ని నాకు నువ్వు మరలా కలుగజెయ్యి.
ఇదివరకు ఆత్మలో సంతోషంగా ఉన్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్. దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు సంతోషంగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడి మార్గాన్ని చెరిపివేశాడో, ధర్మశాస్త్రం ప్రకారంగా వేరొకరిని ఆశించకూడదు ఎప్పుడైతే ఆశించాడో, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అక్కడ దావీదు మీదకు ఉగ్రత వచ్చింది. రక్షణ ఆనందం పోయింది ఆయనలో నుండి. ఇప్పుడు దావీదు మరలా దేవుణ్ణి వేడుకుంటున్నాడు, నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా కలుగజెయ్యి, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు. ఎందుకు ఇలాగ వేడుకుంటున్నాడు? ఇదివరకు ఉంది కానీ ఇప్పుడు లేదు, కోల్పోయాడు. చికాకులు వచ్చినాయి, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యానుసారంగా మనం జరిగించినప్పుడు మనం నీతిమంతుల వల్ల ధైర్యము వల్ల సింహముగా ఉంటామండి, ధైర్యముగా. కానీ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించకుండా నడిచినప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిద్ది. వింటున్నారా? హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన ఆత్మకు వ్యాధి కలిగినప్పుడు దానికి స్వస్థత అవసరం. ఈ ప్రకృతి సంబంధమైన దేహానికి వ్యాధి కలిగినప్పుడు ఎలాగ స్వస్థత అవసరమో, అలాగనే ఆత్మకు వ్యాధి కలిగినప్పుడు, వ్యాధి యొక్క లక్షణాలు ఇందాక చెప్పాను నేను మీకు. అలాంటివి మనలో ఉన్నప్పుడు, మనకు నెమ్మది లేనప్పుడు, మన కోపతాపాలు ఉన్నప్పుడు, చికాకులు ఉన్నప్పుడు, నిరీక్షణ లేకపోయినప్పుడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనేటువంటి భావనలో మనం నిమగ్నమై ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన స్వస్థత అనేది అవసరం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ విషయం ఏంటంటే, మనందరం కూడా దేవుణ్ణి ప్రేమిస్తామని చెబుతాం. మనందరం కూడా దేవుణ్ణి ప్రేమిస్తామని చెప్తాం. యేసుక్రీస్తు కోసం నా ప్రాణాలు అర్పిస్తానని చెప్తాం. ప్రైజ్ ద లార్డ్. కానీ వాక్యాన్ని జరిగించే విషయం వచ్చినప్పుడు మనం జరిగించాం. అది ఆత్మ సంబంధమైన వ్యాధి. అది వింటున్నారా? ఈ ఆత్మ సంబంధమైన వ్యాధి ఉన్నప్పుడు ఆ ఆత్మ సంబంధమైన స్వస్థత దేవుడు నీకు దయచేసే వరకు నీకు వాక్యం తెలిసినా నువ్వు తప్పుకుంటూనే పోతావండి. సంఘానికి రావాలని నీకు తెలుసు కానీ రావు, ఎందుకంటే నీ ఆత్మ వ్యాధితో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆత్మ నీకు సంతోషంగా ఉన్నప్పుడు, ఆ రక్షణ ఆనందం నీకు ఉన్నప్పుడు దేవుని దగ్గరకు ఒకటి చెప్పే పనులు పరిగెత్తుకుంటూ వెళ్తావు. సంఘానికి రావట్లేదు అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ స్పిరిట్. హల్లెలూయా. నీ యొక్క ఆత్మ నిండా దేవుడు నిండి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆత్మ నిండి దేవుడి దగ్గర నడిపిస్తుందండి. మీరు అర్థం చేసుకుంటున్నారని చెప్పిన దాన్ని. నీ యొక్క ఆత్మ వ్యాధితో ఉన్నప్పుడు దేవుడి దగ్గర నడిపించదు. వింటున్నారా? సంగమునకు రాకుండా తిరిగే వాళ్ళందరూ కూడా ఏదో ఒక నిరాశతో బాధపడతారు వాళ్ళు. ఖచ్చితం అది. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన వ్యాధితో ఉన్న వాళ్ళకి వాక్యం తెలిసిన వాళ్ళు దాన్ని పాటించరు. అదే ఆత్మ సంబంధమైన వ్యాధి. ఉదాహరణగా నేను మీకు చెప్తానండి. యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించుకుంటూ సమరయ ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. కానీ వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు అంటే యూదులు సమరయ ప్రాంతంలోనికి వెళ్ళరు. మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుకొని వాళ్ళ సమరయ ప్రాంతాలకు వెళ్ళరు. సమరయ ప్రాంతంలో నుండి అంటే నేను చదివాను చరిత్ర, సమరయ ప్రాంతములో నుండి గలిలయకు సులువుగా వెళ్ళొచ్చంట. కానీ ఆ సమరయ ప్రాంతంలో గుండా వెళ్లకుండా చుట్టూ తిరిగిపోతే చాలా టైం పడుతుందంట. యూదులు, ఆ కాలంలో ఉన్న యూదులు సమరయ ప్రాంతంలో నుండి వెళ్ళడానికి ఇష్టపడరు, కానీ కఠినమైన మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడతారంట. కానీ యేసువారు మాత్రం ఒకరోజు ఆయన ఈ సమరయ ప్రాంతము దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన అలిసిపోయాడని బైబిల్ గ్రంథంలో రాస్తుంది. సమరయ ప్రాంతం దగ్గరకు వచ్చి అలిసిపోయాడంట. ఆయన అలిసిపోయి ఏం చేశాడో తెలుసా? అక్కడ యాకోబు తవ్వించిన ఒక బావి ఉంది. ఆయన ఎక్కడ తవ్వించాడు, ఆయన ఎంత కొన్నాడు, ఇవన్నీ బైబిల్లో రాయబడి లేవు. కానీ యాకోబు తన కుమారులకు తొలిపించి ఇచ్చిన బావి అది, వాస్తవమే అది. ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చున్నాడండి. ఈరోజు కూడా 100 అడుగుల లోతులో ఉందంట ఆ బావి. అంటే అప్పుడు ఇంకెన్ని వందల అడుగుల లోతులో ఉండదు. ఆలోచిస్తున్నారా? యాకోబు కాలం నాటి బావి అది. ఇప్పటికి కూడా లోతు తగ్గలేదు, ఇప్పటికి కూడా ఉంది. 2000 సంవత్సరాల క్రితం ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చున్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అయితే యేసుక్రీస్తు వారికి అలవాటు ఏంటంటే సువార్త చేస్తూ ఉంటాడు కాబట్టి తన శిష్యుడైనటువంటి యోధా దగ్గర ఒక సంచి ఉండేది. ఆ సంచిలో డబ్బులు ఉండేవి. బీదలకు సహాయం చేయాలన్నా, ఏదైనా ఆహార పదార్థాలు కొనుక్కొని తినాలన్నా కూడా శిష్యులకు చెప్పేవాడు. అబ్బాయి
ఆకలి అవుతుంది ఏదన్నా కొనండి తిందాం అని చెప్పేవాడు. ఆ సంచిలో ఉన్న డబ్బులు వాడి కొనుక్కొని తినేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా బీదలు వచ్చినా కూడా వాళ్ళకి ఏదైనా కొద్దిగా సాయం చేయండి అని చెప్పేవాళ్ళు. ఆ సంచిలో నుంచి వాడేవాడు. ఇది ఆయన విధానం. అయితే ఇప్పుడేం జరిగింది? ఆయన సమరయ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన ఆకలి కొన్నాడు, అలసిపోయాడు, బావి దగ్గర కూర్చున్నాడు. శిష్యులకు చెప్పాడు, అలాగ ఊరిలోకెళ్ళి ఏదైనా కొనుక్కొని రండి, ఆకలి అవుతుంది అన్నాడు. శిష్యులు ఏం చేశారంటే అలాగ సమరయ ఆ సుకార అనే ప్రాంతంలో ఆ పట్టణంలోకి వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్ళారు. ఈయన బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఇంచుమించు అప్పుడు 12 గంటల సమయం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ 12 గంటల సమయంలో అక్కడికి ఆ బావి దగ్గర నీళ్లు చేదుకోవడానికి ఈ నడుము మీద, నెత్తి మీద పెట్టుకునేటువంటి ఒక పెద్ద కడవను తీసుకొని ఒక స్త్రీ వస్తా ఉంది అక్కడికి. ప్రైజ్ ది లార్డ్. ఈ స్త్రీ వస్తా ఉంది. ఈ స్త్రీ వచ్చిన తర్వాత ఆ బావి దగ్గర కూర్చున్న యేసుక్రీస్తు వారు ఆ స్త్రీని అడుగుతున్నాడు, అమ్మా నాకు కొద్దిగా దాహానికి నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. అడగగానే ఆ స్త్రీ ఆశ్చర్యపోయిందండి. ఈ రహస్య సన్నివేశాన్ని శిష్యులు కూడా చెట్ల చాటు నుండి దూరం నుంచి చూస్తున్నారు. ఏం చేస్తున్నాడు ఈయన అని. ఏం చేస్తున్నాడు? ఆ బావి దగ్గర కూర్చొని ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. శిష్యులు దాన్ని చూసి ఏం చేశారట? ఆశ్చర్యపోయారని బైబిల్ గ్రంథంలో ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో. తర్వాత చదవండి. శిష్యులంటే ఆశ్చర్యపోయారంట. ఎందుకు ఆశ్చర్యపోయారు అంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, యూదుల ఆచారం ప్రకారంగా ఒక పురుషుడు తన సమయాన్ని వృధా చేసుకుంటూ స్త్రీతో మాట్లాడకూడదు. దేవునికి కూడా దూరం అయ్యే అంతగా స్త్రీతో మాట్లాడకూడదు యూదుల ఆచారం ప్రకారంగా. కానీ ఈయన బోధకుడై ఉండే స్త్రీతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. సరే, అక్కడ ఆశ్చర్యపోయారు. ఇక్కడున్న ఈ స్త్రీ కూడా ఆశ్చర్యపోయింది. ఎందుకని? పైకి కిందకు చూసింది ఆవిడ. అయ్యా, నువ్వు చూడడానికి యూదుడు వలె ఉన్నావు. మరి మీరు యూదులు, మేము సమరయులం. మరి మన ఇద్దరికి కూడా మాటలు ఉండవు కదా. మీ ప్రజలు, మీ వర్గ ప్రజలు మాతో మాట్లాడరు, మా వర్గ ప్రజలు మీతో మాట్లాడడం. సాంగత్యం లేదు. నువ్వు నాకు దాహానికి నీళ్ళు ఇవ్వమని ఎలా అడుగుతున్నావు అని అంటే అప్పుడు ఈయనన్నాడు, అమ్మా నీతో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో నీకు తెలిస్తే నీ ఆత్మదాహానికి నీళ్ళు ఇవ్వమని నన్నే అడుగుతావు నువ్వు అని చెప్పాడు. బాగానే ఉంది ఇక్కడ దాకా. చెప్పిన తర్వాత ఆమె ఏమనుకుందంటే మనసులో, మరి ఈ పురుషుడిచ్చే నీళ్లు నేను తాగితే ఇక నేను ఎన్నటికీ దాహం కొనను కదా, అలాంటిది ఏదన్నా ఇస్తే బాగుండని ఆ మనసులో అనుకొని, అలాంటిది నాకు ఇవ్వయ్యా అని అడిగింది ఆమె. అడిగితే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రాపో, నేను నీకు ఇస్తాను అన్నాడు. ఆయనకు తెలుసు ఆమె ఎవరో తెలుసు, ఆమె యొక్క విధానం ఏంటో తెలుసు, ఆమె యొక్క వెనకాల ఉన్నటువంటి ఇతివృత్తాంతం మొత్తం కూడా ఆయనకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఆమె సులువుగా తప్పించుకునే ప్రయత్నం చేసింది అక్కడ. ఏమిటా ప్రయత్నం అంటే, అసలు నాకు పెళ్లి కాలేదంటే పోలా, నీ పెనిమిటిని తీసుకొని రా అన్నాడు ఆయన. ఆమె ఆమె ఏంది, ఆమె తప్పు చేస్తుంది ఆల్రెడీ. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆమె అప్పటికి 5గురిని మార్చింది. ఇప్పుడు 6వ ఉన్నాడు ఇంట్లో. ఎందుకులే, పెనిమిటి లేడంటే పోయింది కదా, అసలు నాకు పెళ్లి కాలేదంటే పోయింది కదా అని ఆమె ఏం చెప్పింది తెలుసా? నాకు పెనిమిటే లేడని చెప్పింది. అప్పుడు యేసువారు అన్నారు, నువ్వు సత్యం చెప్పావమ్మా. సత్యమే. నువ్వు 6గురిని కలిగి ఉన్నావు. 6గురిలో ఒక్కడిని కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలా. పెళ్లి కాకముందే, వివాహం కాకముందే నువ్వు 6గురిని మార్చావు. 6గురు నీ భర్తలు కాదు. నువ్వు సత్యమే చెప్పావు. నిజమే కదా, మరి పెనిమిటి లేడు, పెళ్లి చేసుకోలేదు మరి ఆమె. 5గురు మారుస్తూ వచ్చింది. ఈ మాటలు చెప్పగానే ఆమె గుండె పగిలిపోయిందండి. అసలు ఆమె చేసిన సువార్త కూడా మీరు చూస్తే ఏమని చేసింది తెలుసా ఆమె? ఇదిగో నేను మెస్సయ్యాని కనుగొన్నానని కాదు, ఇదిగో ఈ మనుష్యుని చూడండి, నేను చేసినవన్నీ నాకు చెప్పాడని చెప్పింది ఆవిడ. మరి నిజమే, 6గురిని మార్చిన కథ అంతా చెప్పాడు ఆయన. వింటున్నారా? ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో ఆయన, అప్పుడు ఆమె చెబుతుంది, అయ్యా మాకు మెస్సయ్య అని ఒక ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఈ కథలన్నీ మాకు చెబుతాడు అని చెప్పాడు. ఇక్కడ ఆగాల మనం. 6గురు భర్తలను మార్చిన స్త్రీకి మెస్సయ్యాను గూర్చిన ఎదురుపాటు ఎలా వచ్చింది? ఎదురు చూపు ఎలాగొచ్చింది? లేఖనాలు తెలియకుండా మెస్సయ్య గురించి ఎలా చెప్పగలిగింది ఆవిడ? లేఖనాలు తెలియకుండా మెస్సయ్యను గురించి చెప్పదే. మీకు అర్థమవుతుందండి? సమరయ స్త్రీకి
మెస్సియా గురించి ఎలా తెలిసింది? ఆమె అంది, అయ్యా మా పితరులు ఈ కొండ మీద ఆరాధించారు. నిజమే. ఆ కొండ పేరు గెరిజీమో ఏదో ఉందండి. వాళ్ళు ఉంటున్న కొండ, ఆ సమరయులు ఉంటున్న కొండ గెరిజీము, ఆ కొండ పేరు. ఆ కొండ మీద అబ్రహాం బలిపీఠం కట్టాడు. మోషేని కూడా బలిపీఠం కట్టమని చెప్పాడు అక్కడ దేవుడు. నిజముగానే ఆ కొండ మీద ఆరాధన చేశారు. అయితే ఒక దినం వస్తుంది ఆ యెరూషలేము మీద ఆరాధన చేస్తారని. ఈ లేఖనాలన్నీ కూడా ఆమె చెబుతుంది అక్కడ యేసుక్రీస్తు వారికి. ఎందుకు చెబుతుంది లేఖనాలు ఆవిడ? దీన్ని బట్టి మనం ఏమర్థమవుతుందంటే, సమరయ స్త్రీకి వాక్యము తెలుసు. మరి తెలిసి కూడా ఆమె ఎందుకు తప్పులు చేస్తూ వచ్చింది? మీకు అర్థమవుతుందండి? ఇవాళ కూడా చర్చికి వచ్చే విశ్వాసులకు సంఘానికి రావాలని తెలుసు. వింటున్నారా? అబద్ధాలు ఆడకూడదని తెలుసు, దొంగతనాలు చేయకూడదని తెలుసు, ఆడపిల్లల చుట్టూ తిరగకూడదని తెలుసు, చెడ్డ మాటలు మాట్లాడకూడదని తెలుసు, తల్లిదండ్రుల్ని ఎదిరించకూడదని తెలుసు, ఒక బాధ్యత కలిగిన వాడిగా ఉండాలని తెలుసు, సంఘమునకు ప్రోత్సాహకారిగా ఉండాలని తెలుసు. అన్నీ తెలుసు వాళ్ళకి. రెండవ రాకడంటే ఏంటో తెలుసు. మొదటి రాకడలో యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసు. ఇవన్నీ తెలుసు. మరి అన్నీ తెలిసినా కూడా వాళ్ళు రాకపోవటానికి గల కారణం ఏంటి? అబద్ధం ఆడకూడదని తెలిసిన విశ్వాసి అబద్ధం ఆడుతున్నాడంటే ఏ రోగం కలిగి ఉన్నాడు? ఆత్మ సంబంధమైన రోగం కలిగి ఉన్నాడు. నమ్ముతున్నారా? సమరయ స్త్రీకి తెలుసు మెస్సయ్య వస్తాడు, ఇలాంటి విషయాలు మాకు చెబుతాడని. సమరయుల ప్రకారం నేనంతా అధ్యయనం చేశాను రాత్రి. చేసినప్పుడు అంటే సమరయులంట ఆది కాండము నుంచి ద్వితీయోపదేశ కాండము దాకా ఉన్న గ్రంథాలను నమ్ముతారంట వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? ధర్మశాస్త్రాన్ని వాళ్ళు విశ్వసిస్తున్నారు. మాకు మెస్సయ్య వస్తాడు అని కూడా ఆమె చెబుతుంది. అంటే లేఖనాలన్నీ ఆమెకు తెలుసండి. మరి తెలిసిన వాటిని పాటించకుండా భర్తలను మారుస్తూ వచ్చింది ఆవిడ. నిజలా? మరి ఒకరిని మార్చింది, పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకోకుండానే ముందుగానే సంబంధం పెట్టుకుంది. సరే వాడు పోయాడు, రెండో వాడు వచ్చాడు, రెండో వాడు పోయాడు, మూడో వాడు వచ్చాడు, మూడో వాడు పోయాడు, నాలుగో వాడు వచ్చాడు, నాలుగో వాడు. ఇంతమందిని మారుస్తున్నా కూడా వాక్యము గద్దించలేదా? ధర్మశాస్త్రం తెలుసు కదా ఆమెకు. మరి ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచరించకూడదు కదా. వ్యభిచరిస్తే రాళ్లతో కొట్టి చంపబడాలి కదా. మరి అది తెలుసు కూడా ఎందుకు చేసింది ఆవిడ? ఇవాళ కూడా విశ్వాసులైనటువంటి వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు. వాక్యం అని తెలిసిన దాన్ని చేయరు. దానికి కారణం ఏంటంటే శరీర జబ్బు కాదు వాళ్ళకి పట్టింది, ఆత్మ సంబంధమైన జబ్బు పట్టింది. ఈ ఆత్మ సంబంధమైన జబ్బు పట్టిన వాళ్ళు సంఘాలకు రారు. వాళ్ళు సంఘాలకు రావాలని తెలుసు కానీ రారు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన జబ్బు. వింటున్నారా? ఏది చెయ్యకూడదో అది చేస్తారు వాళ్ళు. దేనికి? ఆత్మ సంబంధమైన జబ్బు. వింటున్నారా? దేవుణ్ణి గౌరవించాలని తెలుసు కానీ గౌరవించరు. దేనికి? దేనికి సార్ చెప్పాలి మీరు? ఆత్మ సంబంధమైన జబ్బు పట్టింది వాళ్ళకి. వింటున్నారా? మరి ఈ జబ్బు పోవాలంటే ఏం కావాలి? ఆత్మ సంబంధమైన స్వస్థత కావాలి. ఇప్పుడు ఆమె నమ్మింది. ఆయన అన్నాడు, నువ్వు మాట్లాడుతున్న ఆయనే మెస్సయ్య. పరిచయం చేసినప్పుడు ఆమె వచ్చిన పని ఏమిటి? నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఆ కొండని ఎత్తి కింద అక్కడ వదిలిపెట్టింది. చాలామంది అంటారు ఆ పాపపు కొండ విడిచిపెట్టిందని. పాపపు కొండ అని నేనేం చెప్పను. బైబిల్ అసలు ఏం చెప్పిందో చూద్దాం దాని గురించి. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఇరవై 28వ వచనం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఏం చేసింది? ఆ కొండను విడిచిపెట్టిందని ఉందా కానీ ఎత్తి కింద పాడేసిందని ఉందా? పగలగొట్టిందని ఉందా? కొంతమంది చెప్తారు ఎత్తి కింద పగలగొట్టి పాపపు కొండను పగలగొట్టిపోయిందంట ఆవిడ. అది కాదు పాపపు కొండ, ఇది
ఇది కదా పగలగొట్టుకోవాల్సింది. ఆ కొండ ఏం చేసింది పాపం, నీళ్లు నీళ్లు పోసుకుంటే నీళ్లు ఉంటున్నాయి దాంట్లో, నీళ్ళనిస్తుంది. అది అది పాపపు కొండ ఎట్టయిద్ది? ఇది కదా పాపపు ఘటం. ఇది కదా పాపపు కొండ. దీన్ని కదా పగలగొట్టాల్సింది. మరి ఆ పాపపు కొండను అక్కడ పగలగొట్టిందంట. పాపపు కొండ ఏం కాదది. నీళ్లు చేదుకోవటానికి వచ్చింది. ఆ నీళ్లు చేదుకోవటానికి వచ్చింది. ఆ పనిని కూడా ఆమె మర్చిపోయింది. ఆమె తృప్తి చెందింది. ఆమె యొక్క ఆత్మకు ఏం జరిగింది ఆ రోజునంటే స్వస్థత జరిగింది. ఆ స్వస్థత ఎప్పుడైతే జరిగిందో ఇక ఆమె ఇదివరకటి వలె లేదండి. ఆమె వెళ్ళిపోయి ఏం చెబుతుందో తెలుసా? ఇదిగో నేను ఎవరిని కనుగొన్నానో వచ్చి చూడండి. నేను చేసినవన్నీ చెప్పాడీయన అని ఆ ఊరిలోకి వెళ్ళి చెబుతూ ఉంటే, ఏమిటి నిజమా? ఏమిటి నిజమా? అని అనేకులు ఆయన దగ్గరకు వచ్చి కూర్చుంటే, ఆయన అన్నీ అక్కడ ఆయన అద్భుతాలు చేసినప్పుడంట, ఆ సమరీయులు అడిగారంట, "అయ్యా నువ్వు ఇక్కడి నుంచి ఎళ్ళొద్దు. మాతో కూడా కొన్ని రోజులు ఉండంటే" 2 రోజులు ఉన్నాడంట వాళ్ళతో పాటుగా. 2 రోజులుండి అనేకులకు ఆయన వాక్యాన్ని బోధించాడు. వింటున్నారా? ఆమె జీవితాంతం నా గురించి చెప్పాడాయన. నా గురించి చెప్పాడు. ఈయన మెస్సయ్య కాడా? వింటున్నారా? హల్లెలూయా! చూడండి ఏమంటుందో 29. మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుష్యుడిని చూడండి. ఏమంటుంది ఆవిడ? నేను చేసినవన్నీ చెప్పిన మనుష్యుని చూడండి. రండి మీరు అన్నప్పుడు వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. అలాగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనా తెచ్చునేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొండ్రి. యేసు వారిని చూచి హ్మ్. చదవండి. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు ఆయన పని తుదము ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు గదా! దాని తర్వాత చూడండి. కిందకి రండి. కిందకి రండి. 39 చదవండి. నేను చేసినవన్నీయు నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ విధంగా ఆమె చెప్పుకుంటూ పోయింది. ఆ రోజు నుంచి ఆమె మరలా వేరొక భర్తను తెచ్చుకున్నట్టు గాని, వేరొక పురుషుడిని ఆమె కలిగి ఉన్నట్టు గాని మనకు బైబిల్ చెప్పదు. ఎందుకని? ఇదివరకు తెలుసు ఆమెకు. వాక్యం తెలుసు. కానీ ఆత్మ సంబంధమైన స్వస్థత ఆమె కలుగల. ఆత్మ సంబంధమైన రోగంతో బాధపడింది ఆమె. వింటున్నారండి మీరు? మీకు అర్థమవుతుందా ఇప్పుడు? నీకు వాక్యం తెలియొచ్చు, నీకు క్రమం తెలియొచ్చు, నీకు అన్నీ తెలియొచ్చు గాక. కానీ నువ్వు వాక్యాన్ని పాటించవు. దానికి కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైన రోగం ఉంది నీకు. సమరయ స్త్రీకి కూడా ఉంది. కానీ యేసు వారిని కలిసినప్పుడు ఆయన ముట్టాడు. ఆత్మ సంబంధమైన రోగం స్వస్థపడింది. బాగుపడిపోయింది. ఇవాళ మనకు శరీర సంబంధమైన స్వస్థత కంటే ఆత్మ సంబంధమైన స్వస్థత మరి ఎక్కువ ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. ఒకసారి యేసు వారి దగ్గరకు ఒక పక్షవాయువు గల వాడిని తీసుకొచ్చారు. ఆయన స్నేహితులు తీసుకొని వచ్చారు. ఆయన ఒక ఇంట్లో ఉన్నాడన్న సంగతి తెలుసుకొని తీసుకొచ్చారు. తీసుకొస్తే జనులు గుంపులు గుంపులుగా ఉన్నారు. ఉంటే ఆ ఇంటి పైకప్పుని తీసేసి పైనుంచి కిందకు దింపుతాం ఆయన మధ్యలోకి అనుకొని ఇంటి పైకప్పుని తీసేసి పైనుంచి కిందకి దించారు. దించిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. అరే అదేంటి, పక్షవాయువులో నుంచి లే అని కదా చెప్పాలి మొదటగా. కానీ ఏమన్నాడు అక్కడ? నీ పాపములు క్షమించబడ్డాయి లే. అది ఆత్మ సంబంధమైన స్వస్థత అండి. ఆత్మ సంబంధమైన స్వస్థత. నా పాపములు ఈ రోజుతో క్షమించబడ్డాయని తెలిసినప్పుడు మనకు కలిగే ఆనందం వేరు. వింటున్నారా? హల్లెలూయా! అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి చూశారు. చూసిన తర్వాత మళ్ళా అన్నాడు, నీ పరుపెత్తుకొని వెళ్ళిపో అన్నాడు. సంతోషంగా వెళ్ళిపోయాడు ఆయన. వింటున్నారా? ఎందుకు నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు? దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ హీలింగ్. దేవుడు నీ పాపములను క్షమించాడు అన్న వార్త నీవు గుర్తెరిగినప్పుడు ఆత్మ సంబంధంగా అప్పుడు నీకు కలిగే సంతోషం వేరండి. నీ ఆత్మకు స్వస్థత కలగనంత వరకు కూడా నీకు నిరాశ దూరం అవ్వదు, కోపము దూరం అవ్వదు, నీ ఆవేశపడటము దూరం అవ్వదు, నీ అసాంఘిక కార్యాలు దూరం అవ్వవు, లోకముతో సాంగత్యము దూరం అవ్వదు. అసలు లోకము దూరం అవ్వదు నీలో నుండి. నువ్వు చేయాల్సిన కార్యాలన్నీ చేస్తావు. మళ్ళీ ఆదివారం వచ్చి చర్చిలో కూర్చుంటావు. దానికి కారణం ఏంటంటే నీ రోగం ఇంకా నయం అవ్వలేదు. సో ఇట్స్ బెటర్ టు ప్రే ఫర్ యువర్ స్పిరిచువల్ హీలింగ్. మరి ఉత్తమమైనది ఏమిటంటే
మన ఆత్మ స్వస్థత కోసం మనం ప్రార్థించడమే. అర్థమవుతుందండి? దావీదు వేడుకున్నాడు గదా! నీ రక్షణ ఆనందాన్ని మరలా నాకు కలుగు చేయుము. ప్రైజ్ ది లార్డ్. చెప్పబడిన వాక్యము మీకు అర్థమైందని నమ్ముతున్నా. దేవుడి యొక్క పరిశుద్ధమైన మాటలను మన హృదయంలో ముద్రించును గాక. ఈ సమయంలో మనందరం పైకి లేచి